అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధనే, పచ్చని మన తెలంగాణ ఎండుతున్నదే. అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధనే, పచ్చని మన తెలంగాణ ఎండుతున్నదే. నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అసలు ఇది దేని గురించి అంటే మన తెలంగాణ ప్రజలకు అంటే దీని గురించి ఏమైనా అర్థమవుతుందా అంటే కొంతమందికి అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. సో దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. 2047 విజన్ చూపిస్తా అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. సో మనం 2 ఏళ్ల పాలన ఆల్రెడీ అయిపోయింది. సో మనం ఎవరిని కించపరచట్లేదు. వచ్చినప్పుడు అందరికీ కొత్తగానే ఉంటుంది కాబట్టి ఈ 2 ఏళ్ళు వృధా అయిపోయింది. ఇంకా 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, మరి 2 ఏళ్లలో మీరు ఏం చేస్తారు సార్ అంటే 2047 వరకు ఆగుమంటున్నాడు. మనకు ఇప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వట్లేదని చెప్పి తెలుస్తుంది. సో మీ ఫుట్బాల్ ఖర్చు ఎంత, దీని ఖర్చు ఎంత, ఇవన్నిటి కలుపుకుంటే మీ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు వెళ్ళిపోతాయి. తెలంగాణలో 6 గ్యారంటీలు చెప్పిర్రు, ఒకటే అమలు అవుతున్నది. దీనికి అయ్యే ఖర్చు మొత్తానికి ఇంకో 2 గ్యారంటీలు మీరు ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మాట రూపంలో చెప్తే నిన్నటి వీడియోలో చెప్పుకున్నా నేను, దయచేసి కామెంట్ పెట్టుండి షేర్ చేయమని చెప్పి. ఎందుకంటే మీ తరపు నుంచి నేను కొట్లాడతా కాబట్టి. మనది ప్రజా న్యూస్, ప్రజల కోసమే ఉంటుంది ప్రత్యేకంగా. అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధనే, పచ్చని మన తెలంగాణ ఎండుతున్నదే. అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధనే, పచ్చని మన తెలంగాణ ఎండుతున్నదే. చేసుకున్న పాపాలే గోసలాయనే, ఏరి కోరి తెచ్చుకొని ఆగమైతిమే. అందాల పోటీలు అవసరమానే, ఈ గ్లోబాలు ఫోటోతో ఫోజులెందుకే. విద్యార్థి ఫీజులకు డబ్బు లేదని నీ ఫుట్బాలు కయ్యే ఖర్చు ఎవనయ్యది. అమ్మా తెలంగాణ నీకు బాధ ఎందుకే, తెచ్చిన మన తెలంగాణ ఆగమాయనే. ప్రజల్లారా, ఇప్పటికైనా మేల్కొనండి. అన్యాయంపై మాత్రమే మనం పోరాటం చేయాలి. ఇచ్చిన హామీలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడిగితే నేరేమేమి కాదు. మనం ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తలేము. ఇక్కడ మీరు చెప్పిన గ్యారంటీలే ఇవ్వమంటున్నాం కనుక అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఓట్ల కోసం వాళ్ళు ఎట్లా అడుక్కుంటున్నారో, ఓట్లు వేసినాక మనం అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. దయచేసి తెలంగాణ ప్రజల్లారా ఆలోచన చేయాలి, అడగాలి, ప్రశ్నించాలి. మీకు ప్రశ్నించడం కాకపోతే నేను ప్రశ్నిస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ పెడితే పాట రూపంలో రేపు గద్దర్లాగా వచ్చి ప్రశ్నిస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.